ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. తెలిసేటప్పటికీ అది అడ్వాన్స్ స్టేజ్కు వెళ్ళిపోయింది. ఎంతమాత్రం భయపడలేదు. ధైర్యంగా హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంది. క్యాన్సర్ జయించింది. అంతేనా, మారథాన్ పోటీలలో పాల్గొని అక్కడ కూడా విజేతగా నిలిచి క్యాన్సర్ అంటే ఎంతమాత్రం భయం వద్దని, క్యాన్సర్ పేషెంట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతో స్ఫూర్తిదాయకం నిలిచింది. క్యాన్సర్ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానికి ఎలా ధైర్యంగా ఎదుర్కోవచ్చో చేతలలో చేసి చూపించింది. ఈ వివరాలను హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. Lifestyle and had done marathon runnings. So most importantly, what we actually should remember from her inspiring story is her every marathon run is not just a physical activity. This I feel it is really a successful story where it actually symbolizes courage, discipline and hope, and which influences, which motivates many other such patients to witness early detection and appropriate and right treatment in the breast cancer will give us the we will not only be able to manage it. High-tech city. So if any questions I would like to take, otherwise I would request an element. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఈ పర్టికులర్ పేషెంట్కి ఇది కారణం అని చెప్పలేము, కానీ అండి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. సో యాజ్ వి ఏజ్, బట్ నౌ మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ వి స్పీక్, ఎనీ క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాక్ obesity, ఊబకాయం and smoking, these are all the general risk factors for causation of any cancer. అండి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నాకు 2021లో యూజువల్గా ఉండేదానికంటే అన్యూజువల్గా అనిపించింది బాడీలో. సో నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేయించుకున్నాను. చేసుకున్న తర్వాత టు బి ష్యూర్ నేను అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో ఎండిటీ బోర్డ్ డిస్కషన్ అయిపోయాక తనకి మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేశాము. తర్వాత బికాజ్ తనది యాక్టివ్ క్యాన్సర్ ట్యూమర్ కాబట్టి అడ్జువెంట్ కీమోథెరపీ 8 సైకిల్స్ ఇచ్చాము. తర్వాత BCS ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, లంపెక్టమీ మాత్రమే చేశాం కాబట్టి ఆ భాగంలో రేడియేషన్ కూడా ఇచ్చాము. అయితే మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే తనది హార్మోన్ సెన్సిటివ్ డిసీజ్ కాబట్టి ERPR పాజిటివ్ కాబట్టి, స్ట్రాంగ్లీ పాజిటివ్, అండ్ Ki-67 వెరీ హై కాబట్టి మనము తనకి మంత్లీ ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్స్ ఆఫ్ గొసెరలిన్ ప్లస్ అరోమటేజ్ ఇన్హిబిటార్స్ అనేటువంటి హార్మోనల్ థెరపీ టాబ్లెట్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రెగ్యులర్గా తను. అండ్ షీ హాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఈజ్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ షీ ఈజ్ క్యూర్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని మనము కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు యాజ్ ఆఫ్ నౌ విత్ ద అవైలబుల్ స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మోర్ ఇంపార్టెంట్లీ తన గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈవెన్ డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక కానీ షీ ఈజ్ ఏ మ్యారథాన్ రన్నర్. సో దట్ షోస్ దట్ నౌ విత్ ది అవైలబుల్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ప్రెసిషన్ థెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, మనం ఇంతకుముందు అన్నటువంటి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాము. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ది పేషెంట్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెంచగలిగాము. అంటే దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే యంగ్ పేషెంట్ సో మనకి నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోతే మనం ట్రీట్మెంట్ ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో బికాస్ ఆఫ్ ది అడ్వాన్సెస్ ఇన్ ది ప్రెసిషన్ క్యాన్సర్ కేర్ అండ్ గుడ్ సపోర్టివ్ కేర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనము సిగ్నిఫికెంట్గా గణనీయంగా మన పేషెంట్స్ కూడా పెంచగలుగుతున్నాం. సో ఇదంతా కూడా మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది మనకి మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అందుబాటులో ఉంది. సో థ్యాంక్ యూ. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే అర్థమైందండి. దెన్ నేను డాక్టర్ వేణుగోపాల్ గారిని కన్సల్ట్ అయ్యాను. సో చెక్ చేసి బయోప్సీ అది చేయించి క్యాన్సర్ అని నిర్ధారణ చేశారు. అండ్ దెన్ ట్యూమర్ బోర్డ్ తోటి డిస్కస్ చేసుకొని సర్జరీ అది అయింది. తర్వాత డాక్టర్ గారు నాకు 8 కీమోస్ చేశారు అండ్ దెన్ రేడియేషన్. అది అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.
సో రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాను. అండ్ ఆయన నాకు ఇంకేమేమి అంటే రెగ్యులర్గా మనం ఎలాంటి కానీ ఇవన్నీ చేయించుకొని డాక్టర్ రిపోర్ట్స్ అడుగుతారు. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే రెగ్యులర్గా నాకు డాక్టర్తో విజిట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన నాకు అన్నీ కరెక్ట్గా ఎప్పటికప్పుడు, సో ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. నార్మల్ అండి, ముందు లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు అంతే నార్మల్గా ఉంది. అందుకే ఇది అంతా మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే లైఫ్ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ ఒక ఫ్యూ మంత్స్ మనకి ఈ సర్జరీస్, కీమోథెరపీస్, రేడియేషన్ అంటే బ్యాక్ టు నార్మల్. ఇట్స్ జస్ట్ కొంచెం మనం ఫుడ్ విషయంలో కానివ్వండి, మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్ కొన్ని చేంజెస్ చేసుకుంటే మీకు ముందు ఎలా ఉందో లైఫ్. ఒకటి నేను ఇంకా ఎక్స్ట్రా చేసుకుందంటే ఇప్పుడు తీసుకున్న మెడికేషన్కి బోన్ డెన్సిటీ అనేది మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. సో అందుకని మీరు రెగ్యులర్గా ఏమంటారు జిమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఏజ్గా కూడా యూజువల్లీ 40+ మనకి బోన్ డెన్సిటీ అనేది యూజువల్గా ఉంటుంది లేడీస్లో. సో మనం ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఇన్కల్కేట్ చేసుకుంటే మనకి ఇంకా హెల్ప్ అవుతుంది అన్నమాట. హైదరాబాద్ మైహోం పూజాకు చెందిన 40 సంవత్సరాల నీలిమకు వక్షోజాలలో గడ్డలు వచ్చాయి. అవి మామూలు ఫైబ్రాయిడ్ గడ్డలేమోనని ఆమె నిర్లక్ష్యం చేసింది. క్రమంగా ఆ గడ్డలు పెరగడంతో భరించరాని నొప్పి వచ్చేది. చివరికి గైనకాలజిస్ట్ను కలిసి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడంతో అది ప్రారంభ దశను దాటి సెకండ్ స్టేజ్కు వెళ్లిపోయినట్లు రేడియాలజిస్టులు నిర్ధారించారు. అలాంటి విషమ పరిస్థితులలో నీలిమ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ను సంప్రదించింది. ఆయన ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య నిపుణులు బృందం మళ్లీ డిసిప్లినరీ విధానంలో చికిత్స ప్రారంభించింది. మొదట ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ కన్జర్వేషన్ సర్జరీ నిర్వహించడం జరిగింది. ఈ సర్జరీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్లను తొలగించారు. అయితే క్యాన్సర్ కణాలు వక్షోజాలను దాటి శరీరంలోని ఇతర అవయాలకు ప్రవేశించడంతో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సలు అందించారు. హార్మోన్ సెన్సిటివ్ వ్యాధి కావడంతో లాంగ్ టర్మ్ హార్మోన్ థెరపీతో పాటు ఒవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. సాధారణంగా కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న సమయంలో పేషెంట్లు ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలిపోవడం, రక్తహీనత ఏర్పడడం, హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, రుచి తెలియకపోవడం లాంటి శారీరక బాధలు కొన్నైతే మానసిక బాధలు ఇక చెప్పనవసరం లేదు. క్యాన్సర్ పేషెంట్లలో మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. చికిత్స సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆమె ధైర్యం కోల్పోకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగారని మెడికవర్ క్యాన్సర్ స్పెషలిస్టు వివరించారు. చివరికి మనోస్థైర్యంతో ఆమె క్యాన్సర్లు జయించింది. ఆమె మానసిక ధైర్యం ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఓడిపోయింది. క్యాన్సర్ నుంచి ఆమె పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు వచ్చి డాక్టర్ వేణుగోపాల్ను సంప్రదించేది. ఇది జరిగి 5 సంవత్సరాలు దాటింది. సాధారణంగా క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత 5 years సర్వైవల్ రేట్ అంటారు. అంటే 5 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తే ఇంక క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లే లెక్క. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి సాధారణ స్థితికి వచ్చేశారు. తిరిగి తనకు ఎంతో ఇష్టమైన రన్నింగ్ను ప్రారంభించి ప్రస్తుతం మారథాన్ పోటీలలో పాల్గొంటూ విజేతగా నిలుస్తూ స్ఫూర్తిదాయక జీవితం గడుపుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంతిమ తీర్పు కాదని, సమయానికి గుర్తిస్తే సరైన చికిత్స తీసుకుంటే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు.